పనసపండు, జాక్ ఫ్రూట్ ఇది కామన్‌గా మనకెప్పుడు దొరుకుతుందంటే, ఈ మార్చి నుంచి జూలై, ఆగస్ట్ వరకి రెగ్యులర్‌గా దొరుకుతుంది. సో, పనసపండు సమ్మర్‌లో మనకి రెగ్యులర్‌గా దొరుకుతుందంటే, దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి? మన శరీరంలో ఐరన్ కావాలన్నా, కాల్షియం కావాలన్నా, మెగ్నీషియం కావాలన్నా, పొటాషియం కావాలన్నా, ఇంకొకటి అలాగే వైటమిన్ బి2, అలాగే వైటమిన్ బి6, అలాగే ఫోలేట్ ఇవన్నీ పుష్కలంగా ఎందులో దొరుకుతాయంటే జాక్ ఫ్రూట్‌లో దొరుకుతుంది. జాక్ ఫ్రూట్ ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ సోర్స్. అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ప్రోటీన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ జాక్ ఫ్రూట్‌లో పుష్కలంగా మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి ఏంటి అనంటే ఈ జాక్ ఫ్రూట్ సీడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారకాలైతే ఏవైతే సెల్స్ ఉంటాయో దాన్ని కూడా మనకు ఈ జాక్ ఫ్రూట్‌లో జాక్లిన్ అనే కాంపౌండ్ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేసే లక్షణాలు ఈ జాక్లిన్ అనే కాంపౌండ్కి చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల దానిలో ఒకటి పర్టికులర్గా జాక్ సీడ్ దాంట్లో గింజలు ఉంటాయి కదా, అవి రోస్ట్ చేసుకొని తినడం వల్ల మన గట్ హెల్త్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఈ ఫ్యాటీగ్, వీక్నెస్, డల్నెస్, డిజీనెస్, డ్రౌజినెస్ అనేది కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్.